ఏ ఇంట్లోనైనా బిడ్డ అంటే తండ్రికి ఇష్టం, కొడుకు అంటే తల్లికి ఇష్టం. కొడుకును తండ్రి ఏమన్నా అంటే తల్లి ఊకోదు, తండ్రిని తల్లి ఏమన్నా అంటే బిడ్డ ఊకోదు. ఏ కుటుంబం ఎట్లున్నా ఎంతున్నా తల్లి కొడుకును యువరాజు తీరుగానే చూస్తుంది, తండ్రి బిడ్డను మహారాణి తీరుగానే చూస్తాడు. అంటే అట్లా అని తల్లికి కూతురు మీద తండ్రికి కొడుకు మీద ప్రేమలు ఉన్నాయని కాదు కానీ, ఇగో ఈ తండ్రి ప్రేమను చూడుండ్రి, కూతుర్ని ఏ తీరుగా చూసుకుంటున్నాడో. వారెవ్వా! ఐస్ క్రీమ్ కొనిచ్చి 4 గిరెల బండిల బిడ్డను మారాని తీరుగా కూసుండబెట్టిండు. ఆ బుజ్జి కూడా మా అయ్యకున్న రాజ్యానికి నేనే దొరసానన్నట్టు దర్జాగా కూసున్నది. తండ్రి నడుమొంచి 4 గిరెల బండిని తవ్వపండి దోసుకుంటా పోతుంటే హాయిగా కూసున్నది ఐస్ క్రీమ్ పట్టుకొని. కోట్లుంటేనే కూతురు మహారాణులు అయితారా? కోటల బత్తేనే బిడ్డలు యువరాణులు అయితారా? ఎంతున్నా ఏం లేకున్నా కూతురు ముంగట తండ్రి చిన్న పిల్లగాడే. కూతురు ఎప్పటికీ తండ్రికి దొరసానే కదా. పాపం ఎన్ని వాడలు తిరిగి వ్యాపారం చేసిండో ఏమో గాని కూతురును చూడంగానే కష్టమంతా మర్చిపోయిండు కావచ్చు. తండ్రి బట్టలు ఎట్లున్నా బిడ్డకు మాత్రం కొత్త గౌను వేసిండు. ప్రపంచం మొత్తం బిడ్డ కాళ్ళ కింద పెట్టినట్టు ఆయన ప్రేమ అనే సింహాసనం వేసి అందులో కూసుండబెట్టినట్టు చేసిండు. బిడ్డ కండ్ల నవ్వులను చూసి ఆయన ప్రపంచానే జయించినట్టు ఫీల్ అయిండు. ఇట్లా తండ్రి కూతురుకు ఐస్ క్రీమ్ కొనిచ్చేది చూసి ఎవరో వీడియో తీసి ప్రతి తండ్రికి బిడ్డ ఓ పెద్ద మారానని రాసి సోషల్ మీడియాలో పెడితే సొల్లు ముచ్చట్లను పక్కకు పెట్టి ఈ వీడియోనే షేరింగులు చేస్తారు చాలా మంది. లవ్ సింబల్ సెండ్ చేసుకుంటే లైకులు కొట్టిరు. ఇంత మంచి తండ్రిని కలిగిన ఆ బుజ్జి మస్తు అదృష్టవంతురాలు. మరి పెరిగి పెద్దయినాక తండ్రి మనసు బాధ పెట్టే పనులు చేయకుండా ముసల్తన తండ్రిని కూడా ఇంట్లో చిన్న పిల్లగాని తీరుగా చూసుకోవాలి. అట్లయితేనే తండ్రి కూతుర్ల బంధానికి అర్థం ఉంటుందని కామెంట్లు పెట్టుకుంటా కంటెంట్ షేరింగులు చేస్తున్నారు. ఇక ఒకళ్ళు నేలెత్తి చూపించేటప్పుడు మనల్ని మూడేళ్లు చూపిస్తాయి. ఒకళ్ళ తప్పులు ఎంకులాడి చెప్పేటప్పుడు మన తప్పులేందో తెలుసుకొని మలుసుకోవాలి. అట్లయితేనే మనం చెప్పే మాటకు చేసే పనికి ఇలువ ఉంటుంది. హాగో అది ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అన్నట్టు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్ళు చేస్తున్న పని ఏందో తెలిస్తే మీరు కూడా షబ్బాష్ అంటారు చూడు. అబ్బా ఏం ఫీల్ ఉన్నది రాయడా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో దొరికిన వాళ్ళు అనుకునే తట్టే ఉన్నదిగా ఈ సీను. అవు చేయాల్సిందే, పోలీసులను కూడా తాగిర్రా లేదని చెకింగ్ చేయవలసిందే. వాళ్ళకో రూల్ మాకు ఓ రూల్ ఉంటదనుడు తప్పు కాదా, తప్పు తప్పే పెద్ద తప్పే అని పాడుకునే తట్టే ఉన్నది కదా. తెలంగాణ పోలీసులు రాత్రిపూట డ్యూటీలో పోయే కానిస్టేబుళ్లకు ఇగో ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి పెట్రోలింగ్ పంపుతున్నారు. మరి అంతే కదా, తాగినోని పట్టుకునే తాని పోయినోడే తాగుంటే గలీజ్గా ఉంటది కదా వారము. ఇప్పటికే పోలీసులు రూల్స్ పాటించారనే చెడ్డ పేరున్నది. హెల్మెట్ వాళ్ళు పెట్టుకోరు కానీ హెల్మెట్ లేని పబ్లిక్ ఫోటోలు కొడతారు, రాంగు రూట్లో పోతారు, ముగ్గురెక్కిన బండి నడుపుతారు. అప్పుడప్పుడు న్యూస్లో వస్తూనే ఉంటాయి ఇటువంటి వార్తలు. కాబట్టి రాత్రిపూట డ్యూటీలు చేసే పోలీసు కూడా తాగి నౌకరు చేస్తున్నారంటే గలీజ్ ఉంటది. అందుకే గురువింద గింజ కిందున్న నలుపు నెరగాలన్నట్టు కానిస్టేబుల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక ఆలయవలన తాగితే ఇంటికి పంపించే నిర్ణయం తీసుకున్నారు కావచ్చు. డ్యూటీని కుల్లా చేయాలి, క్రమశిక్షణ తప్పకుండా ఖచ్చితంగా పబ్లిక్ కు సేవ చేయాలి. కోడలకు బుద్ధి చెప్పి అత్తేదో వ్యవహారం చేసింది అన్నట్టు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు ఓ ఎస్ఐ సారు. ఈ సార్ను ఆదర్శంగా తీసుకొని అందరు ఇట్లనే చేస్తే ఇంకింత మంచిగా ఉంటుందని అనుకుంటారట రాత్రిపూట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే తానికి పోయిన పబ్లిక్.